సో అనుష్క బర్త్డే కోసం అమెరికా వచ్చాను. అనుష్క బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా మనం జపాన్కి వెళ్ళిపోదామా? సో జపాన్కి ట్రావెల్ చేసే ముందు ఒక చిన్న విషయం అయితే చూపిస్తా. ఎప్పటి నుంచో లాస్ట్ టైం నేను జపాన్ వెళ్ళినప్పుడు జపాన్ టాయిలెట్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను. మీ అందరికీ తెలుసు జపాన్లో టాయిలెట్స్ ఎలా అంటే వాటర్ ప్రెషర్తోని మన బట్ట క్లీన్ చేస్తుంది, రకరకాల ప్రెషర్తో క్లీన్ చేస్తుంది. ప్రతిసారి జపాన్ వెళ్ళి మనం అమెరికా వచ్చేసాక లేకపోతే ఇండియా వచ్చేసాక ఏదో మిస్ అయిపోయాం అనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ వాట్స్ ఇన్ మై ట్రావెల్ బ్యాగ్, నా ట్రావెల్ బ్యాగ్లో నేను వెళ్తుంది జపాన్. నేను అనుకుంటున్న ప్లేసెస్ జపాన్, హాంకాంగ్, చైనా, వీలైతే ఇండియా, వీలైతే పాకిస్తాన్, ఇవి అనుకుంటున్నా ప్రస్తుతానికి. కనీసం ఒక $7,000 నా దగ్గర ఉంటుంది. $7,000 క్యాష్. ఆ తర్వాత $7,000 కాకుండానే ఆల్వేస్ పట్టుకుంటా కొన్ని యూరోస్, ఒక 1000 యూరోస్ మన దగ్గర ఉంటాయి ఎప్పుడు. అంటే జస్ట్ ఏం అవసరం వస్తుందనో. అందుకే నేను ఏం చేశానంటే జాపనీస్ టాయిలెట్ని ఇంట్లో ఇన్స్టాల్ చేయించాను. సో ఈ కొద్ది రోజుల్లో నేను ఏం చేశాను అంటే అనుష్క బర్త్డేనే కాకుండా కింద బాత్రూమ్ అంతా మాడిఫై చేసి జాపనీస్ టాయిలెట్ అయితే ఇచ్చాను. అది చూపిస్తాను ఏం చేసాము ఏంటి అని. మొత్తం వీడియో అదొక్కటే చేయలేను కాబట్టి. అంతేకాకుండా ఇవాళ వాట్స్ ఇన్ మై ట్రావెల్ బ్యాగ్, నా ట్రావెల్ బ్యాగ్లో నేను వెళ్తుంది జపాన్. నేను అనుకుంటున్న ప్లేసెస్ జపాన్, హాంకాంగ్, చైనా, వీలైతే ఇండియా, వీలైతే పాకిస్తాన్, ఇవి అనుకుంటున్నా ప్రస్తుతానికి. మధ్యలో చిన్న ట్రిప్ మలేసియా, చిన్న ట్రిప్ మాల్దీవ్స్, అలాంటివి వేసేయచ్చు. ఎందుకంటే ఇప్పటికీ నేను తిరిగిన కంట్రీలు సెకండ్ వరల్డ్ ట్రిప్లో 19 అయ్యాయి. నేను ఏమనుకున్నా సెకండ్ టైం కూడా 195 చేసేద్దామని కదా. సో ప్రస్తుతానికి 19 అయ్యాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తే 20 అవుతాయి, జపాన్ వెళ్తే 21 అవుతాయి, ఆ తర్వాత మలేసియా వెళ్తే 22 అవుతాయి. అలాగా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎస్పెషలీ ఏ కంట్రీస్ అయితే నేను యూట్యూబ్లో వీడియోస్ లేవో అవి కూడా కవర్ చేద్దామని. సో నా ట్రావెల్ బ్యాగ్లో ఏముంది ఇవాళ మీకు చూపిస్తా. జపాన్ వెళ్ళిపోతున్నాం మనం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. జపాన్లోని 4 ఐలాండ్స్ ఉన్నాయి, చాలామంది తెలుసుంటుంది. హాన్షూ, క్యూషూ, షికోకు, హొక్కైడో అని. సో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ హాన్షూలోనే ఉన్నాయి. మీకు టోక్యో కానీ, ఒసాకా కానీ, నగోయా కానీ, లేకపోతే హిరోషిమా కానీ, ఇవన్నీ కూడా హాన్షూ ఐలాండ్లోనే ఉన్నాయి. సో నేను జపాన్లోని అట్లీస్ట్ ఒక 10-15 రోజులు అయితే ఉండి చాలా వీడియోస్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. సో జపాన్ వెళ్ళిపోదాం. మన ట్రావెల్ బ్యాగ్లో ఏముందో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాపనీస్ టాయిలెట్ అయితే చూపిస్తా. సో అది ఒకసారి జాపనీస్ టాయిలెట్ ఎక్స్పీరియన్స్ చేసావా? కొద్ది రోజులకే యూఎస్ఏ వచ్చాను. మంచిగా అనిపించిందా అమెరికా రావడం? అనుష్క దీనికోసం, అనుష్క కోసం వచ్చారు. ఇంకేం కావాలి నాకు? మా ఇంతకి నేను జాపనీస్ టాయిలెట్ పెడతా అంటే వద్దు 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 అన్నావు. ఎలా అనిపిస్తుంది? ఆఖరికి జాపనీస్ టాయిలెట్ పెట్టడం కూడా నేను అడగల. ఏం చేస్తాం అంతేనా? సరే చూపిద్దాం ఒకసారి. చూపిస్తా మీకు, ఓకేనా? అదిగో మన డ్రీమ్ జాపనీస్ టాయిలెట్ మొత్తానికి పెట్టించాను ఇంట్లోని. లైట్ వేస్తాను ఒకసారి. అది సరే మన లోపలికి వచ్చేసరికి దానికి సెన్సర్ ఉంది. ఆ సెన్సర్ బట్టి అది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ నేను చూసేసరికి కింద ట్యాప్ ఉంది, అది ఓపెన్ అవుతుంది. లైట్ వేస్తాను. యాక్చువల్లీ లైట్ ఎక్కడ ఉంది? సో ఇది మాట మొత్తం రెనోవేట్ చేయించాను. మా వాడు బాగా చేశాడు యాక్చువల్లీ. ఇక్కడ పాత ఫ్లోర్ ఉంటే మొత్తం అది క్వాడ్జో అది వేయించాను. ఆ తర్వాత మన జాపనీస్ టాయిలెట్ వచ్చేసింది ఫైనల్గా. ఇది రిమోట్ జాపనీస్ టాయిలెట్లోని చూసారా, బిడే. సో ఫ్రంట్కి ఫ్లష్ చేసేది, ఫ్లష్ కాదు ఏమంటుంది, వాష్ చేసేది బట్టకి 2 రకాలు. తర్వాత హాఫ్ ఫ్లష్, ఫుల్ ఫ్లష్. ఆ తర్వాత హాట్ ఎయిర్తోని, అంటే వెట్ అయిపోతుంది కదా బట్ట, దాన్ని డ్రై చేయడానికి డ్రై. తర్వాత చూడండి దీనిలోని టెంపరేచర్, నాజల్ పొజిషన్ అంటే ఎంత దూరం ఉండాలి అది అని. ఆ తర్వాత వాటర్ టెంపరేచర్ అంతా. ఆ తర్వాత సీట్ టెంపరేచరు, వాటర్ టెంపరేచరు, డ్రై చేసినప్పుడు ఎయిర్ టెంపరేచరు. ఆ తర్వాత ఇచ్చేసారా సెల్ఫ్ క్లీనింగ్ అదంతా. ఈ సెల్ఫ్ క్లీనింగ్ చూపిస్తే ఏమవుతుందో. ఈ సెల్ఫ్ క్లీనింగ్ నొక్కితే సో ఆ బిడే వచ్చి దాన్ని తాను క్లీన్ చేసుకుంటుంది. సో మనం ఈ మసాజ్ అంటే ఈ క్లీనింగ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు అది వచ్చి మొత్తం మన ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ ఇక్కడ ఉంది కదా,
నాజిల్ డిస్టెన్స్ అని. సో యాంగిల్ పెడితే ఆ యాంగిల్ పెట్టుకొని మొత్తానికి మన బట్ని బ్రహ్మాండంగా క్లీన్ చేస్తుంది. సో ఈ పని అయిపోయాక ఇవ్వండి, ఇవి ఉన్నాయి యాక్చువల్లీ కంట్రోల్స్. సో ఈ కంట్రోల్స్లో వేసేయచ్చు. ప్రస్తుతానికి సీట్ టెంపరేచర్ 93 degrees ఉంది. సో ఈ సీట్ టెంపరేచర్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? ఆల్రైట్, ఓపెన్ చేద్దాం మళ్ళీ. సో ఒకటైతే ఓపెన్, అది ఇది వేస్తే రెండోది ఓపెను. సో మళ్ళీ నొక్కితే అది క్లోజ్ అయిపోతుంది, ఇది నొక్కితే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. జపాన్ వెళ్ళి ఇవన్నీ చేసాం కదా, జపాన్ బదులు మన ఇంట్లోనే పెట్టించుకున్నాం అన్నమాట. సో ఇవ్వండి, ఇప్పుడు సీట్ టెంపరేచర్ మొత్తం అయితే ఒకసారి. మా ఆవిడ ఫుల్ తిట్లు, ఎందుకు ఇది అవసరమా అని చెప్పాను. పక్కా అవసరం అని. సో చలికాలం మనకి సీట్ మీద కూర్చుంటే సీట్ టెంపరేచర్ సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ఇది మన జాపనీస్ టాయిలెట్. అలాగే జాపనీస్ టాయిలెట్ చేసాం కదా అని ఇక్కడ చిన్న షవర్ రూమ్ ఉండేది నాది. ఆ చిన్న షవర్ రూమ్ని కూడా అప్గ్రేడ్ చేసామన్నమాట. సో ఇక్కడ పాత నా గ్రీస్ నుంచి తెచ్చుకుంది. గ్రీస్ ఎందుకు పెట్టానంటే ఐడియా లేదు, పాత బాత్రూంలో అలానే ఉండేది. సో ఇది చిన్న స్పేస్ ఉండేది, ఓన్లీ హాఫ్ స్పేస్ ఉండేది. సో ఇదేంటంటే ఇంతకుముందు ఇలా ఓపెన్ ఉండి ఇక్కడ చిన్న స్పేస్ ఉండేది, ఇది మొత్తం కల్పించేశాను. సో ఇక్కడ కూడా అన్నీ, ఇక్కడ 1 2 3 4 వాటర్ మసాజ్కి. ఆ తర్వాత ఇందులో కూడా రకరకాల ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడ వాటర్ ఫాల్ ఆప్షను, ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఆప్షన్. ఇవన్నీ పెద్ద విషయం కాదు కానీ జస్ట్ చూపిస్తున్నాను. చూసారా, అది వాటర్ ఫాల్ ఆప్షను, ఇదొక ఆప్షను, ఇదొక ఆప్షను, అదొక ఆప్షన్. చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేయించాలని, మొత్తానికి లాస్ట్కి చేయించా. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక చాలా వాటిలో అంటే అన్నిట్లోనే సీట్ ఉంటుంది. మా ఇంట్లో లేదు మాట సీటు, అందుకని సీట్ వేయించాను. సీట్ వేయించి మన ఇళయరాజా పాటలు షవర్ అప్పుడు వినుకోవచ్చని ఇది కొన్నా నిన్న. JBL వాటర్ ప్రూఫ్ అంట, చాలా బాగుంది ఇది. సో బ్లూటూత్ లాగా పెట్టేసుకొని స్పీకర్ ఫుల్ పాటలు ఇంకా ఎంజాయ్ చేసుకోవచ్చు. తెలుగు పాటలు, ఇళయరాజా పాటలు, లేకపోతే మన 80s మ్యూజిక్, 90s మ్యూజిక్, చిరంజీవి గారి పాటలు, వెంకటేష్ గారి పాటలు అన్నీ. సో ఇది స్పీకర్. సో ఇదనమాట బాత్రూమ్ అప్గ్రేడ్. దీని గురించి సెపరేట్ వీడియో అయితే చేయదలుచుకోలేదు ఒక్క బాత్రూమ్కి, అందుకని వాట్స్ ఇన్ మై బ్యాగ్లో ఇది ఇంక్లూడ్ చేసేస్తున్నా. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. చిన్న బాత్రూమ్ ఇది, కింద ఫుల్ బాత్. ఇంత చిన్న బాత్రూమ్ కదా, చిన్న బాత్రూమ్కి ఏం చేయగలం అంటే ఇంత ప్లాన్ వేసి సరే ఇంత చేయొచ్చులే అని. ఇది మాట మన అప్గ్రేడ్, మన జాపనీస్ టాయిలెట్. సో హ్యాపీ. ఇది వాడుతుంటే అనుష్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి వాళ్ళందరూ, అంటే అమెరికాలో ఉండవు కదా జాపనీస్ టాయిలెట్స్, అందరూ పెట్టించుకోవచ్చు, పెద్ద కాస్ట్లీ ఏం కాదు. కానీ ఐడియా రావాలి కదా, మనకు ఐడియా వచ్చింది, మొత్తానికి జాపనీస్ టాయిలెట్ అయితే వేస్తాం. సో దీనికి అండర్ ఏదో లైట్లు పెట్టించాడు. సో అది మారుతుంటుంది అనమాట. కావాలంటే ఈ రంగులు మార్చుకోవచ్చు, గ్రీన్, రెడ్, నో బిగ్ డీల్. ఇది చిన్నవి. సో ఇక్కడ క్యాబినెట్ పెట్టాలి, ఇంకా అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ నేను ట్రావెల్ వెళ్ళిపోతా కదా, అందుకని సరే వీడియో చేసేద్దామని. అది ఈ బ్లూ బాగుంటుంది. సో ఇది కూడా ఇచ్చేది కొత్తది, దీనికి మ్యాచ్ అయినట్టు క్వాడ్స్. సో హ్యాపీ ఫేస్ చూసారా. చిన్న విషయాలు, వైట్ లైట్, రకరకాల లైట్స్ వాడు, 1 2 3 4 అన్ని పనులు చేయించేస్తే అయిపోతుందని. మా ఇంట్లో వాళ్ళకి ఏంటో ఎల్లో లైట్ ఇష్టం, వైట్ లైట్ నచ్చదు. సో ఎల్లో లైట్ బాగున్నాయి ఇవన్నీ ఒక వెబ్సైట్లో ఆర్డర్ ఇచ్చాను, మంచిగా అనిపించింది. అదనమాట విషయం. మా ఫ్రెండ్స్ చూపిస్తా అన్నారు ఏదో ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుంది అని. సార్ ఇదనమాట మన జాపనీస్ టాయిలెట్. ఇంక మూసేద్దాం జాపనీస్ టాయిలెట్. క్లోజ్, ఇంకో స్విచ్ క్లోజ్. సో ఇది గైస్ మన కొత్త బాత్రూమ్ రెనోవేషన్ డన్. సో ఏం చేసేనా వచ్చేసి అవుటిన రాత్రి పగలు పనిచేయించాను. 3 daysలో మొత్తం అవగొట్టించాను. సో వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. కొంచెం చిన్న విషయాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ రేపు కంప్లీట్ చేస్తాడు బాస్. ప్రస్తుతానికి ఇదన్నమాట మన కొత్త రెనోవేటెడ్ బాత్రూమ్.
తల్లి ఉండవే బాబు, సెన్సార్ చంపేస్తుంది. ఓకేనా 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 ఓకేనా. ఇది మన కొత్త జాపనీస్ బాత్రూమ్. ఓకేనా, దీనికి సపరేట్ వీడియో చేయట్లే, ఇందులో ఇంక్లూడ్ చేసేస్తున్నా. ఎలా అనిపించింది ఎందుకు జాపనీస్ టాయిలెట్ చెప్పు? బాగుంది. ఫస్ట్ తిట్టాను, మీకు తిట్టడం అంటే అదే అప్సెట్ అయ్యాను. ఎందుకు అప్సెట్? అదే ఎందుకు అంత అవసరమా? అవసరం ఉంది ఏంటి కాబట్టి. ఫ్యాన్సీ స్టఫ్ అంత ఫ్యాన్సీ కాదు, హైజీన్. మీకు ఎప్పుడు వచ్చింది ఐడియా? మన ఎప్పటి నుంచి డిస్కషనే రాలేదు. నువ్వు నమ్మవు, ఒక 10 ఏళ్ళ నుంచి అనుకుంటున్నా జాపనీస్ టాయిలెట్ నాకు పెట్టించాలని. ఎప్పుడూ చెప్పలేదు మీరు. నీకు discussions చెప్పాలి, లో. నాకు అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఎప్పటి నుంచి అనుకుని నా డ్రీమ్ అయితే. సో ట్రావెల్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ పాస్పోర్ట్. లక్కీగా పాత పాస్పోర్ట్లు అన్నీ పట్టుకోకర్లేదు. ఈ పాస్పోర్ట్ కూడా చివరి దశలో ఉంది. చాలా టెన్షన్ ఉంది, ఎన్నాళ్ళు అవగొట్టదు. ఇంకా ఓన్లీ 5-6 పేజీలు ఉన్నాయి. మళ్ళీ కొత్త పాస్పోర్ట్ తీసుకోవాలి. సో ఆల్రెడీ 41 పేజీలు అయితే అయిపోయాయి. సో పాస్పోర్ట్ చాలా ఎసెన్షియల్. ప్లస్ ఇండియా వెళ్తామో లేదో తెలియకపోయినా ఎప్పుడు ఓసీఐ కార్డ్ పెట్టుకుంటా, ఎందుకంటే అర్జెంట్గా అటు నుంచి అటు ఇండియా వెళ్ళాలి అంటే అవ్వదు కాబట్టి. సో నా ట్రావెల్ బ్యాగ్లో మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్స్ పాస్పోర్ట్ అండ్ ఓసీఐ కార్డు. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్స్. నేను యూజువల్గా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ వాడతాను. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్లోని నో ట్రాన్సాక్షన్ ఫీ అని దొరుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోని ఇప్పుడు నేను అమెరికాలో ఉంటున్నాను కాబట్టి నా అమెరికన్ క్రెడిట్ కార్డ్ కాబట్టి, సో ఇండియాలో నేను క్రెడిట్ కార్డ్ ఛార్జ్ చేస్తే, అంటే 5,000 రూపాయలకి నేను ఛార్జ్ చేస్తే దానికి కన్వర్షన్ చేయడానికి ఒక ఫీజు ఉంటుంది. సో నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఏవైనా నో కన్వర్షన్ ఫీ క్రెడిట్ కార్డ్స్. యూజువల్గా 2 పట్టుకుంటా. నాకు నా ఫేవరెట్ మా యునైటెడ్ ఎయిర్లైన్స్ ఇష్యూడ్ చేజ్ బ్యాంక్ కార్డ్ ఒకటి, క్యాపిటల్ వన్ కార్డ్ ఒకటి. సో 2 కార్డులు, క్యాపిటల్ వన్ వెంచర్ ఎక్స్. ఆ క్యాపిటల్ వన్ వెంచర్ ఎక్స్ ఎందుకంటే ప్రపంచంలో ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా నాకు లాంచ్ ఫ్రీ. అది చాలా ఇంపార్టెంట్ కదా. కలకత్తా వెళ్ళినా లాంచ్ ఫ్రీ, చెన్నై వెళ్ళినా లాంచ్ ఫ్రీ, హైదరాబాద్ వెళ్ళినా లాంచ్ ఫ్రీ, షాంఘై వెళ్ళినా, టోక్యో వెళ్ళినా, మాస్కో వెళ్ళినా, యూరోప్లో ఎక్కడికి వెళ్ళినా, అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా ఆల్వేస్ ఫ్రీ. కాబట్టి ఆ వెంచర్ ఎక్స్ కార్డ్ అయితే తీసుకుంటాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా కనీసం ఒక $7,000 నా దగ్గర ఉంటుంది. $7,000 క్యాష్. ఆ తర్వాత $7,000 కాకుండానే ఆల్వేస్ పట్టుకుంటా కొన్ని యూరోస్, ఒక 1000 యూరోస్ మన దగ్గర ఉంటాయి ఎప్పుడు. అంటే జస్ట్ ఏం అవసరం వస్తుందనో అది కాకుండా చైనీస్ ఆర్ఎంబి, ఓకే. తర్వాత ఇండియన్ రూపీస్ కట్ట పెద్దగా ఉంది, ఎందుకంటే అన్ని డాలర్స్కి అంత వస్తుంది కదా. సో ఇండియన్ రూపీస్, ఒకవేళ ఇండియా వెళ్ళినట్టయితే ఇండియన్ రూపీస్. ఆ తర్వాత ఇంకేమున్నాయి, స్విస్ కరెన్సీ, జాపనీస్ కరెన్సీ, ఇలా రకరకాల కరెన్సీలు రెడీగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ దేశం ఉంటాలో తెలియదు కదా. అలానే పాకిస్తానీ కరెన్సీ కూడా ఉంది. ఎందుకంటే ఈసారి వీలైతే జపాన్ నుంచి చైనా వెళ్ళి, చైనా నుంచి పాకిస్తాన్ వెళ్ళి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అది 1.5 years నుంచి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ మళ్ళీ చెప్పినట్టు పాస్పోర్ట్, ఓసీఐ కార్డు, 2 క్రెడిట్ కార్డులు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఆ తర్వాత క్యాష్. ఇంకా బట్టలు ఉన్నా లేకపోయినా, బెల్ట్ ఉన్నా, షూస్ ఉన్నా, ఉన్నా ఏం లేకపోయినా పర్వాలేదు. ఇవి మాత్రం మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్స్. ఎందుకంటే ఉంటే ఎక్కడైనా ఏమైనా కొనుక్కోవచ్చు కాబట్టి. సో ఇది అయింది కదా. ఇప్పుడు మొత్తం ప్యాకింగ్ కంప్లీట్ చేయాలి. ఇందులో చాలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ కాబట్టి ఇంకా నా ఫ్లైట్కి టైం అయిపోతుంది. ఇది ఛార్జ్ చేసి ఈ వీడియో అప్లోడ్ చేసి ఆ తర్వాత రేపటి వీడియో అంటే నెక్స్ట్ వీడియో కూడా స్టార్ట్ చేయాలి, మనం ట్రావెల్ వీడియో. సో అది ఈ క్యాష్ అంతా ఇప్పుడు నేను మొత్తం అంతా పెట్టాలి. ఓకేనా. సో అది గైస్. సో నా దగ్గర ట్రావెల్ ఆల్వేస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంబుబాచి మేళాలో దొరికే అంగవస్త్రం కామాఖ్య మాది. ఇది ఎప్పుడు నా కిట్లో ఉంటుంది. ఓకే, ఇది ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. చాలా ప్రెషస్ ఇది కామాఖ్య. పాస్పోర్ట్ అండ్ ఎసెన్షియల్ అని మర్చిపోయాను. ఎల్లో ఫీవర్ కార్డ్. ఆఫ్రికా వెళ్ళాలంటే అర్జెంటుగా మనకి ప్రాబ్లం కాబట్టి ఎల్లో ఫీవర్ కార్డ్ కూడా రెడీగా ఉంటుంది. చూసారు కదా. నా ప్యాకింగ్ చేయాలి ఇవన్నీ పైనుంచి ఇక్కడ పెట్టాను. ఇందులో షార్ట్ లిస్ట్ చేసి కొన్ని తీసుకెళ్ళాలి. ఏవి తీసుకెళ్ళాలో తెలియదు. మొత్తానికి ఇదిగోండి, ఇదనమాట. మొత్తం ప్యాక్ చేయాలి. వెళ్ళే ముందు స్వాతికి చెప్పాను నాకు ములంకాళ్ళ సాంబార్ తినాలని ఉంది అని. ఇదిగోండి ములంకాళ్ళ సాంబార్తోని, ములంకాళ్ళతో సాంబార్ చేసింది. ఇవాళ గ్రోసరీస్కి వెళ్ళామన్నమాట. లక్ష్మీ బ్రాండ్ గ్రోసరీస్ తెచ్చుకున్నాం. అందులో ములంకాళ్ళు, ప్యాకేజ్డ్ ములంకాళ్ళు ఉన్నాయి. అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, ప్యాకేజ్ చేసిన. ఆ తర్వాత కరెన్సీలు తీయమన్నా మీకు మొత్తం చూపిస్తా. ఇక నా దగ్గర డాలర్స్ ఉంటాయి ఎప్పుడును. సో ఈసారి వీలైతే పాకిస్తాన్ వెళ్దామని. సో పాకిస్తాన్ కరెన్సీ, పాకిస్తాన్లోని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మిగిలిపోయింది కదా. చాలా డబ్బులు ఉండాలి, ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ కొంచెం దొరికాయి. సో పాకిస్తాను
చైనా క్యాష్ మొన్న మా మామగారికి వైజాగ్లో ఇచ్చేసాను, అంటే వాళ్ళు వెళ్తారని. సో తక్కువ ఉంది కానీ ఉందిలే ఎంతో, ఇమీడియట్గా ఒక 1000 RMB ఉన్నట్టుంది. ఆ తర్వాత మిగతా కరెన్సీలు చూపిస్తా. సో ఇదంతా సెట్ చేసుకొని వెళ్ళాలి. వాచ్లు మా ఆవిడ మొత్తం కలెక్షన్ పెట్టింది అక్కడ, అందులో కొన్ని వాచ్లు తీసుకెళ్ళాలి. ఆబ్వియస్గా మన ఏదో మ్యాక్ తెమ్మన్నాడు, తర్వాత ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఎప్పుడు చీప్గా ఉందని. సో ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి. ఎందుకంటే అనుష్క ఇచ్చిన ఆన్ క్లౌడ్ న్యూ షూస్ ఇవి వేసుకొని వెళ్దాం. చూసారు కదా, ఇవన్నీ ప్యాక్ చేసాక చూపిస్తా. సింబా బాబు రెడీ టు ప్లే. దా సింబా, గెట్ మీ ద బాల్. దా బంగారం. ఎవరు ఆడతారా నీతో? బ్రింగ్ ఇట్ హియర్, బ్రింగ్ ద బాల్ హియర్. బ్రింగ్ ఇట్ హియర్. నో, ఇక్కడ హియర్. బ్రింగ్ ఇక్కడ తీసారు. హియర్. ఓకే, స్టిల్ కాంట్ రీచ్ రా. అమ్మా, హియర్ గో. దా సింబా దా. చాలరా నాన్న, ఇంకా నేను తినేసి ప్యాక్ చేయాలరా, లేట్ అయిపోతుంది. ప్యాక్ చేయాలరా బాబు. సారీ. అరే మళ్ళీ ఆడలేనురా, రేపు ఆడలేను. ఓకే చాలు. నీటిలోని కొన్ని ప్యాంట్లు, కొన్ని కార్గోస్, ఇన్ని షర్ట్లు అక్కర్లేదు, ఒక 4-5 సరిపోతాయి. ఇది విషయం. ఎవరో బ్యూటీషియన్ మా ఆవిడకి కలిసినప్పుడు, అన్న సన్ స్క్రీన్ అసలు వేసుకోవట్లేదు, సన్ స్క్రీన్ రాసుకోమనండి అని ఇది సజెస్ట్ చేసిందంట. ఈ సన్ స్క్రీన్ $21. నేను అన్నాను స్వాతికి, ఇండియాలో ఇంకా చౌక దొరుకుతుంది. 27 $28 అంటే 2700 ఓడిని. అవునా? సో ఈ సన్ స్క్రీన్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్లన్నింటిలోని విపరీతమైన వేడి, ఒక 5-6 కంట్రీలు. సో ఈ సన్ స్క్రీన్ తీసుకున్నా. సో ఇది గుడ్డా కాదా అని చెప్పండి. ఏం ఆడలేదని పడుకుని పోయాడా? ఏరానన్నా సింబా, అలసిపోయావా బంగారం? ఒక ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్, ఎందుకో తెలియదు కానీ పట్టుకున్నా. ఎక్కడ ఒకవేళ ఇండియా వెళ్ళినట్టయితే ఇండియాలో వేసుకోవడానికి, పాకిస్తాన్ వెళ్ళినట్టయితే పాకిస్తాన్లో వేసుకోవడానికి. సో అది నా పాకిస్తాన్ డ్రెస్ ఇది. సో ఇది అక్కడ ఆయన చేయిస్తాను, ఇస్త్రీ లేదు. ఇది మన పఠాన్ డ్రెస్, నేను పాకిస్తాన్లో కొనుక్కుంది. మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళినప్పుడు కొత్త డ్రెస్ ఎందుకు కొనడంలే అని ఇది పెడతాను అన్నమాట. ఇది నా ఫేవరెట్ డ్రెస్, నాకు చాలా ఇష్టం. అంటే నా ఫేవరెట్ పాకిస్తానీ డ్రెస్ ఇది. మీకు చూపిస్తా ఎలా ఉంటుందో లుక్. మనం కలాష్ వ్యాలీకి వెళ్ళినప్పుడు వేసుకుంది ఇది. సో ఒక పాకిస్తానీ డ్రెస్, ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడడానికి. ఈసారి నా అవుతుందో లేదు తెలియదు కానీ ఎమర్జెన్సీ లాగా, ఒకవేళ ఇండియా వెళ్ళినట్టయితే ఇదన్నమాట. చూసారా? ఆ తర్వాత వాచ్లు పెద్దగా వేసుకోవట్లేదు, కాకపోతే కొన్ని వాచ్లు పట్టుకుందామని, ఏవి వాడట్లేదు. స్వాతికి కొన్ని చెప్పాను తీయమని, మనకున్న హ్యూజ్ వాచ్ కలెక్షన్లోని. సో ఏం తీసుకెళ్దాం, ఒక 2 వాచ్లు తీసుకెళ్తే సరిపోతుంది అనుకుంటున్నా. ఆఫ్ కోర్స్ ఇది మన న్యూ ఫేవరెట్, ఇది తీసుకెళ్దాం. ఆ తర్వాత ఇది టెడెక్స్కి వేసుకుంది ఇదా ఇంట్లో ఏదో ఒకటి డిసైడ్ చేయాలి. చిన్నగా ఉంది హూబ్లో. ఓకే, ఇది ఈ రెండిట్లో ఒకటి. ఈ రెండిట్లో అన్నీ అవి కలర్స్ అయిపోయాయి కాబట్టి సిమిలర్వి, ఇది ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది అనుకుంటున్నా. అది వాచ్లు డన్. ఇవన్నీ మళ్ళీ పెట్టేద్దాం మన ప్యాకింగ్లో. ఇది సాతి ఇవి పెట్టేసి నా కలెక్షన్లో పెట్టేసి. సో 1, 2, 3 వాచ్లు డన్. ఓకే, సన్ గ్లాస్లా తీసురా. సో సన్ గ్లాసులు ఎప్పుడు వేసుకునేవే కానీ ఏవో కొన్ని షార్ట్ లిస్ట్ చేయాలి. ఇది వద్దు స్వాతి, ఇది కొంచెం వింటేజ్ టైప్ కదా, అందులో వింటేజ్ టైప్ ఇది ఉంది. సో ఇది తీసుకుంటా, ఉన్నాయి ఎక్స్ట్రా. సో ఈ 2 పక్కా, 2, 3, 4 మళ్ళీ కొన్నా. ఇంకా పాత ఇవి షార్ట్ లిస్ట్ చేసినవి, ఎప్పుడైనా కొనేస్తుంటాం కదా. ఈ షార్ట్ లిస్ట్ చేసిన వాటిలో ఇంకా ఈ 2 ఉన్నాయి. జపాన్కి ఇది వేసుకోవాలి. సరే ఇది ఆలోచిస్తా కొంచెం ఏం వేసుకోవాలో. సో గ్లాసెస్, తర్వాత బట్టలు. చూసారా ఒక సంత మాట. ఇవి అక్కర్లేదు స్వాతి, విజన్ గ్లాసులు
ఇవి తీసేయి ఆ వేరే విజన్ గ్లాసెస్. సో వెళ్ళే ముందు ఒడియమ్మ ఇవి ఉన్నాయి, ఇవి ఎప్పుడు వేసుకోలేదు, ఇవి కొన్నా. ఇవి వేసుకోలేదు స్వాతి అసలు. తెలుసు వేసుకోలేదు, ఆ బాక్స్ లో ఓ ఉన్నాయి. మర్చిపోయాను ఇవి ఉన్నాయని. ఇవి వీటికి ఏంటి తేడా? ఫ్రేమ్ సైజ్ అండి, చూడండి ఫ్రేమ్ సైజ్ చూడండి. అవును ఇది ఎప్పుడు వేసుకోలేదు, ఇవి ట్రై చేయనా? ట్రై చేయండి ఒకసారి, వేసుకొని చూడండి. ఓకే చూస్తా. రెండు ఒకేలాగా ఉన్నాయి. రెండు ఒకేలా ఉన్నాయి కానీ వేరు, రెండు షేప్ వేరు కదా. అడి అమ్మ ఇంకా ఎన్నో ఇవన్నీ కాకుండా ఇంకా ఎన్ని వెళ్ళిన ప్రతిసారి చేంజ్ చేస్తుంటా. సరే ఇది కొంచెం టైం పడుతుంది, ఏవో ఒకటి సెటిల్ చేసుకొని తీసుకెళ్దాం. ఎన్ని కష్టాలు చూడండి, అన్ని కష్టాలు నాకే. ఫార్మల్స్ వద్దా? ఫార్మల్స్ అక్కర్లేదు, మళ్ళీ మోత ఎందుకు, ఫార్మల్స్ ఎవరిని కలుస్తాం. ఏదో ఒక అంటే రెగ్యులర్ జీన్స్ మీద వేసుకోవచ్చులే ఫార్మల్ షర్ట్. సో ఇది షార్ట్ లిస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇవి కూడా ఉన్నాయి, ఇవి వేసేసుకున్నా అవసరం లేదు, ఇవి పెట్టేసే స్వాతి. వద్దా? వద్దు, ఇంక ఇందులో షార్ట్ లిస్ట్ చేయాలి. ఏంట్రా బాబు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఛార్జర్లు. సో ఇదిగోండి ఈ ఫాస్ట్ ఛార్జ్ యూజువల్ పెట్టుకుంటా ఇక్కడే 1 2 3. సో ఈ ఓల్డ్ టైప్వి తర్వాత 3 ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి పట్టుకుంటా యూజువల్గా. ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి, ఇండియా చైనా పాకిస్తాన్ ఇవన్నీ వెళ్ళాలంటే ఈ టైప్ కావాలి కదా ఇవి. సో ఇవి ఆలోచిస్తాయి ఇన్ని, ఇది అమెరికాది. ఆ తర్వాత నేను ఎప్పుడు ఏ దేశం వెళ్తానో ఏ నిమిషం వెళ్తానో నాకు తెలియదు కాబట్టి ఇది పట్టుకుంటా. ఇదైతే యూనివర్సల్ ఛార్జర్ ట్రావెల్ స్మార్ట్ది. సో ఏ దేశం వెళ్ళినా అయిపోతాయి ఇక్కడ, చూసారు కదా. జపాన్ వెళ్తే జపాన్, యూరోప్, యూకే, ఇండియా, చైనా అన్ని రకాలు అయిపోతాయి అన్నీ. సో ఇది ఒక యూనివర్సల్ పట్టుకుంటా. నేను యూజువల్గా నేను రికార్డ్ చేస్తున్న ఫోన్ కాకుండా 3 ఫోన్లు, ఒక ఐప్యాడ్. ఐప్యాడ్ ఏది ఛార్జ్ ఉందా ఫుల్? సో ఇవి నా పాత ఫోన్లు, అంటే స్టోరేజ్ కోసం. స్టోరేజ్కి SD కార్డ్ కొనుక్కోవచ్చు కానీ నా ఏంటో ఈ 3 ఫోన్లు రకరకాల వీడియోలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ 4 ఫోన్లు, ఒక ఐప్యాడ్ పట్టుకుంటా. ఈసారి అయితే ల్యాప్టాప్ తీసుకెళ్ళదలుచుకోలేదు, చాలా బరువు అయిపోతుంది, వేస్ట్ ఆఫ్ టైం అని. ఈ కార్డ్స్ అన్నీ ఇవి సార్ట్ చేయాలి. ఛార్జ్ లేదా? ఛార్జ్ పెట్టేది నాకు. దీంతో పెట్టు, దీంతో పెట్టు. ఎన్ని కార్డ్స్ అండి? మరి ఏం చేస్తాం, అన్నీ చూసుకొని ఒక్కొక్కటి పెడితే సరిపోతుంది. సో ఇవన్నీ సార్ట్ అవుట్ చేయాలి. ఇంకా నా బ్యాగ్లో ఏముంది వీడియో కాబట్టి చేస్తున్నాను. ఈ మాంట్ బ్లాంక్ పెన్ను ఎప్పుడు నా బ్యాగ్లో ఉంటుంది. 3 ఏళ్ళలో 4 ఏళ్ళ నుంచి పట్టుకొని తిరుగుతున్నా ఒకరికి ఇద్దామని, కానీ ఆ మనిషిని కలడం అవ్వట్లేదు. ఆ మనిషిని ఎప్పుడు కలిస్తే అప్పుడు ఇద్దామని ఈ మాంట్ బ్లాంక్ పెన్ అయితే పట్టుకొని తిరుగుతున్నా 4 ఇయర్స్ నుంచి. ఆ మనిషి ఎప్పుడు కలుస్తాడో తెలియదు నాకు, కలిసినప్పుడు ఇది ఇద్దామని. సో ఇది 4 ఇయర్స్ బ్యాక్ కొన్నా, ఓల్డ్ అయిపోయిందేమో. సరే మాంట్ బ్లాంక్ 4 ఏళ్ళు ఇప్పటికీ. స్వామి ఎవరో మీరు కలుస్తారేమో అనుకుంటున్నా. సో మళ్ళీ సూట్ కేసులో పెట్టేస్తున్నా. యూజువల్గా బీచ్ శాండిల్స్ తీసుకెళ్తా బ్యాగ్లోని, పెద్ద బ్యాగ్లోని, కానీ అన్నీ ఎక్కువైపోతున్నాయి. నేను జస్ట్ ఒక్క క్రాక్స్ ఇవన్నిటికీ పనికొస్తాయి, అందుకని క్రాక్స్ పెడుతున్నా. సో మొత్తానికి రెడీ అయిపోయి లాంగ్ ట్రావెల్ కాబట్టి ఆల్వేస్ నాకుండే టూమీ బ్యాగ్. వితౌట్ ద టూమీ బ్యాగ్ ఐ క్యాన్ గో ఎనీవేర్. ఒక క్యాబిన్ బ్యాగేజ్, ఆ తర్వాత ల్యాప్టాప్ బ్యాగ్. సో ఆల్ సెట్ ఫర్ మై ట్రావెల్ అబ్రాడ్ వన్స్ అగైన్. గైస్ మన వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియో. సో ఎసెన్షియల్గా ఏమేం కావాలి ఏంటి అన్నీ మీకు క్లియర్గా చూపించాను, ఓకేనా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. ఎస్పెషలీ నా జాపనీస్ టాయిలెట్, ఎప్పుడో జపాన్ వెళ్ళినప్పుడు జపాన్ టాయిలెట్ ఎంజాయ్ చేయడం కన్నా హ్యాపీగా ఇక్కడే మన ఇంట్లోనే ఎవ్రీడే జాపనీస్ టాయిలెట్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియోకి ఇంత గైస్, హోప్ఫుల్లీ యూ లైక్ డెట్. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.